హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 100. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. కోర్టులో లాయర్ అనుపమ సబ్మిట్ చేసిన సాక్ష్యాలతో విచారణ ముగిసిన తర్వాత నవీన్ నేరుగా స్టేషన్కి బయలుదేరుతాడు. అక్కడ కొంత సమయం వర్క్లో మునిగి ఉండగా నవీన్కి సూర్య జయ చేస్తున్న కుట్రల గురించి ఆలోచిస్తూ నేను సూర్యకి ఈ విషయాలు తెలియకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంటాడు. పాపం వాడితో మార్నింగ్ నుంచి మాట్లాడటం కుదరలేదు. ఒకసారి కాల్ చేస్తాను, ఏం చేస్తున్నాడో కనుక్కుంటాను అని తన మొబైల్ను తీసుకుని సూర్యకి కాల్ చేస్తాడు నవీన్. ఫోన్ రింగ్ అయ్యి సూర్య కాల్ లిఫ్ట్ చేయగానే హాయ్ రా సూర్య, ఏం చేస్తున్నావు అని అంటాడు. హా నవీన్, ఇప్పుడే ఏదో నాకు వచ్చినట్టుగా వంట కంప్లీట్ చేశాను. తినటానికి నువ్వు వస్తావని చూస్తున్నా. మరి నువ్వు ఎక్కడ ఉన్నావురా అంటాడు సూర్య. సూర్య, నేనింకా బయటే ఉన్నానురా. ఆఫీసులో చాలా వర్క్ ఉంది. ఈరోజు లేట్ అవుతుంది. నువ్వు తినడం కంప్లీట్ చేసేరా అని అంటాడు నవీన్. సరేరా బై అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు నవీన్. సూర్య మనసులో తన కోసం నవీన్ ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సాయంత్రం నవీన్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని తిన్నగా తన ఇంటికి బయలుదేరుతాడు. నవీన్ ఇంటికి వెళ్ళేసరికి సూర్య సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటాడు. నవీన్ని చూసిన సూర్య నవ్వుతూ, ఏంటిరా చాలా లేట్ అయినట్టుంది, చాలా వర్క్ కూడా ఉన్నట్టుంది అని అంటాడు. సూర్య మాటలకు నవీన్ అలసటగా, అవునురా, ఈ మధ్య వర్క్ చాలా ఎక్కువైంది, అందుకే చాలా లేట్ అయ్యింది. అరే సూర్య, నువ్వు ఎంతసేపని అలా ఒంటరిగా ఇంట్లో కూర్చునుంటావు? అలా బయటికి వెళ్ళవలసింది. బైక్ కీస్ ఎక్కడ ఉంటాయో చెప్పానుగా అంటూ సోఫాలో కూర్చుంటూ అంటాడు నవీన్. లేదురా, ఈవినింగ్ నువ్వొచ్చాక ఇద్దరం కలిసి వైజాగ్ అంతా చుట్టేద్దామని ఎదురు చూస్తున్నాను అంటాడు సూర్య. అవునా, జస్ట్ మినిట్ రా, నేను ఫ్రెష్ అయి వస్తాను. నేను కూడా ఈ బిజీలో పడి అసలు బయటికే వెళ్ళటం మానేశారా. పద, సరదాగా వెళ్దాం, నాకు కూడా మైండ్ ఫ్రెష్ అయినట్టుగా ఉంటుంది అంటాడు నవీన్. నవీన్ చెప్పినట్టుగానే ఫ్రెష్ అయిన తర్వాత సూర్య కూడా రెడీ అవుతాడు. సూర్య ఒక సింపుల్ బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని ఉంటాడు. నవీన్ ఒక రెడ్ టీషర్ట్, బ్లాక్ జీన్ వేసుకుని బయటకు వస్తాడు. నవీన్ నవ్వుతూ, రారా మనం బయలుదేరదాం, నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ బైక్ కీస్ను సూర్యకు క్యాచ్ వేస్తాడు నవీన్. సూర్య కీస్ క్యాచ్ పట్టుకుని బైక్ స్టార్ట్ చేస్తాడు. వెనుక నవీన్ కూర్చుంటాడు. ఇలా ఇద్దరూ బైక్పై వైజాగ్ను చుట్టి రావాలని బయలుదేరుతారు. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడు. సాయంత్రం వేళ ఆకాశం నారింజ రంగు, ఎరుపు రంగులతో మెరిసిపోతూ ఉంటుంది. గాలిలో ఒక రకమైన చల్లదనం, ప్రశాంతత ఉంటాయి. బైక్పై వెళ్తున్నప్పుడు ఇద్దరూ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా మాట్లాడుకుంటారు. చాలా సంవత్సరాల తర్వాత వారి స్నేహం మళ్ళీ వారిని దగ్గర చేసింది. నవీన్ సూర్య కలిసి వైజాగ్ బీచ్ రోడ్లో షికార్లు కొడుతూ ఉంటారు. నవీన్ బీచ్ వైపు చూపిస్తూ, అరే సూర్య, వైజాగ్ అందాలు ఎంత గొప్పవో చూడు. సాయంత్రం అయితే లవర్స్తో ఈ ప్రాంతమంతా చాలా బిజీగా ఉంటుంది అంటాడు నవీన్. నవీన్ మాటలకు సూర్య నవ్వుతాడు. అతని కళ్ళ ముందు గతంలో చందుతో గడిపిన క్షణాలు మెరుస్తాయి. వారి ప్రేమ, వారి నవ్వులు, వారిద్దరి మధ్య మాటలు అన్నీ గుర్తొచ్చి అతని మనసులో ఒక రకమైన భావోద్వేగం కలుగుతుంది. ఇలా నవీన్ సూర్య వైజాగ్లో బైక్పై షికార్లు కొడుతూ తిరిగేసరికి అప్పటి సమయం రాత్రి 9 గంటలు కావస్తుంది. ఒరే నవీన్, టైం 9 అవుతుంది, నాకు ఆకలిగా కూడా ఉందిరా, ఇక ఇంటికి బయలుదేరుదాం అంటాడు సూర్య వెనక కూర్చున్న నవీన్తో. సూర్య మాటలకు నవీన్ నవ్వుతూ, సరేరా మనం ఇంటికి వెళ్దాం, నేను నీ కోసం ఏదైనా స్పెషల్ 5 మినిట్స్లో రెడీ చేస్తాను,
నా వంట అంటే నీకిష్టం కదా అంటాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న సూర్య సడన్ బ్రేక్ వేసి ఆపి ఫేస్ వెనక్కి తిప్పి, నవీన్, వద్దురా బాబు, ఆ ప్రయోగం ఇప్పుడే నా మీద వద్దు. నాకు ప్రాణాలపై ఆశ చావలేదు. నువ్వు వంట చేస్తానంటే నేను నా ఆకలిని చంపుకుని పడుకోవటం మంచిది అంటాడు. సూర్య మాటలకు నవీన్ గట్టిగా నవ్వుతాడు. ఏంరా, నా వంట అంటే అంత భయమా? గతంలో నా వంట ఎంత ఇష్టపడి తినేవాడువో గుర్తులేదా అంటాడు. అవునురా, నిజం చెప్పాలంటే గతంలో నేను నీ వంట తిన్న తర్వాత మా ఇంట్లో వంట చేసినప్పుడల్లా అమ్మని తిట్టటం మొదలుపెట్టేవాడిని. ఎందుకంటే నీ వంట తిన్న తర్వాత మా అమ్మ వంట కూడా చెడుగా అనిపించింది అంటాడు సూర్య. ఆ మాటలకు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. అలా ఏం కాదురా నవీన్, అసలే నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు. రెస్ట్ తీసుకోకుండా నా కోసం బయటకు వచ్చావు. సో మళ్ళీ ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంటున్నావు. చాలా కష్టమవుతుంది. సరేరా, అయితే మనలాంటి వాళ్ళ కోసమే కదా కర్రీ పాయింట్స్, ఫుడ్ పార్సిల్స్, రెస్టారెంట్లు ఉన్నవి. ఫుడ్ పార్సిల్ తీసుకుందాంరా అంటాడు నవీన్. ఆ, దట్స్ గుడ్ అంటాడు సూర్య. సూర్య మరల బైక్ను ముందుకు పోనిచ్చి ఒక రెస్టారెంట్ దగ్గర ఆపి కొన్ని ఫుడ్ ఐటమ్స్ పార్సిల్ తీసుకుంటాడు. తర్వాత ఇంటికి తిరిగి బయలుదేరుతారు. ఇంటికి చేరుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ ఫార్మల్ డ్రెస్ వేసుకుని బెడ్రూమ్ నుండి బయటకు సూర్య వస్తుండగా నవీన్ డైనింగ్ టేబుల్ దగ్గర పార్సిల్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఫాస్ట్రా, నాకు ఆకలి దంచి కొడుతుంది అని ప్లేటును తీసుకుని నవీన్ ముందు ఒక ప్లేటును పెడుతూ అంటాడు సూర్య. రారా, ఈ రెస్టారెంట్లో పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంటుంది. కానీ నేను ఈసారి నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ తిందామని ఆర్డర్ చేశాను అంటాడు నవీన్. ఓ, థ్యాంక్ యూరా అని చెప్పి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ డిన్నర్ చేయటం స్టార్ట్ చేస్తారు. వారు కలిసి హాయిగా టీవీ చూసుకుంటూ తమ భోజనాన్ని ఆస్వాదిస్తారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.